జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. కార్తీక మాసం 3వ రోజు తదియ. ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించవలెను. వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయుట చాలా మంచిది. పులుపు తినరాదు. ఈరోజు ఉప్పును దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 3వ అధ్యాయం నదీ స్నాన మహత్యం ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన, దాన, ఉపవాస, వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నాన, దాన, జపాదులను చేయటం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన, సంధ్యావందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న 3 బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన గోర్లతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలుచుకుంటున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడిన దయాసముద్రుడైన నిన్నే శరణు వేడుతున్నాను. కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మ రాక్షసులు అతడి మీదకి పరుగులు తీయడం ఆపేశారు. ఆ 3కి జ్ఞానోదయమయ్యింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకొని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావా, నిన్ను చూడడం వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకొని స్థిమితపడ్డాడు. వాళ్లతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధివంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు. 3 ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని. పండితుడినైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానపరుస్తూ ఉండేవాడిని. దౌర్జన్యంగా ధన, కనక, వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటుపడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒక రోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంభారాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంభారాలను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు.
విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అప్పుడు చెప్పిన ఆ మహానీడవు నువ్వే. కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించారు. ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరకు వచ్చి, మహానుభావా, నేను ద్రవిడ దేశస్థుడను. ముందరము నా స్వగ్రామము. నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసిన ఎవ్వరికీ ఏనాడు పట్టడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చెయ్యలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యము లేనివాడినై ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుడిని. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠుడితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశము వాడిని. విష్ణు ఆలయంలో అర్చకుడను. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానపరిచాను, బంధువర్గాన్ని దూషించాను. భగవంతునికి సంబంధించిన స్థిర చర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడూ శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతుడికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి. వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి, కొన్ని తొలగిపోయినాయి. ఊరివారు నన్ను తరిమి తరిమి కొట్టారు. అడవుల వెంబడిపడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్ష స్వరూపాన్ని పొందాను. కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు. హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచి అయినాడు. దానివలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని వెళ్ళింది. ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాసమహర్షి సూక్తిని గుర్తు చేస్తుంది వీరచరిత్ర. 3వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.